చిరుమూడు సాంగ్ కి షూ తీసి దండం పెట్టుకోవాలనిపించింది, అంతలా ఉంది. అంటే సర్ప్రైజెస్ ఏ ఉన్నారు కదా, పాటలు ఉన్నాయా మరి? సర్ప్రైజెస్ ఉన్నాయి, రివీల్ చేయకూడదు బ్రో. చూసేవాళ్ళు రివీల్ చేస్తే ఇంకా మజా కిక్ ఉండదు. చాలా ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ అన్న చెప్పింది నిజం, సినిమా మాత్రం చెప్పనా సూపర్ 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 బ్లాక్ బాస్టర్. బ్లాక్ బాస్టర్ అన్నయ్య మళ్ళీ వచ్చాడు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అసలు రవితేజ తప్ప సినిమా ఎవరు సెట్ కదనా. అసలు చాలా సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం థియేటర్ చూడన్నా. సినిమా చాలా బాగుంది. రవణ యాక్టింగ్ కానీ, రవణ తప్ప సినిమా ఎవరికి సెట్టే కదా. అసలు సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అన్న. ఏడ్పించేసి క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సూపర్ హిట్, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్. నాకైతే ఏడుపు వచ్చేసింది. నేను మా ఫ్రెండ్ వచ్చాము, ఫుల్ ఏడుపు వచ్చింది. రేపు మళ్ళీ నా ఫ్యామిలీతో వస్తా, వాళ్ళకు కూడా చూపిస్తా. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా రావాలి ఇండస్ట్రీలోకి. సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది అన్న వైబ్? అది మల్లెపూల పల్లకి సాంగ్ చాలా వైబ్ బాగుంది. ఇంకొక డీజే వర్షన్ కూడా ఉంది, అది చాలా బాగా అనిపించింది. అది అన్నిటికన్నా ఎమోషనల్ టచ్ బాగా అనిపించింది. ఫ్యామిలీ, ప్యూర్ ఫ్యామిలీ మూవీ దిస్ వీకెండ్. బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చిన రవణ అయితే. మల్లెపూల పల్లకి ఉంటుంది, డీజే వర్షన్ వేరే లెవెల్. అసలు థియేటర్లో గూస్ బంప్స్ ఉంటాయి, సీట్లో కూర్చోరు ఎవరు కూడా. స్వామి చాలా బాగుంది. రవితేజ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ పాప అయితే చాలా బాగుంది. బాగా ఎమోషనల్ చేస్తారు. క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అంతా బాగుంది. ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. మంచిగా ఉంది, బాగుంది, అందరు చూడతారు. బాగుంది. నిన్ను కోరి తర్వాత క్లైమాక్స్ బాగా ఎమోషనల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వాళ్ళు పొద్దున్న 7:30కి వచ్చాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎలా పడితే అలా ఉంది, ఊరా మాస్టర్ రవితేజ అన్నది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మొత్తం ఏడిపించేశాడు. అంటే ఏడిపించేయడం అంటే సినిమా బాగోలేదని కాదు, అంత ఎమోషనల్ చూపించాడని. అదిరిపోయింది సినిమా మొత్తం. కానీ ప్రతి ఆడపిల్లలు అయితే మాత్రం పక్కాగా ఏడికొస్తారు, అంత కనెక్ట్ అయిపోయింది. మామూలుగా లేదు సినిమా. రవితేజ అన్నకు మాత్రం సూపర్ కంబ్యాక్ సినిమా అన్న, సూపర్. రామ్ చరణ్ గారు లేరన్న. రవితేజ అన్నకి స్వామి శరణయ్యప్ప. సోమవారం నుండి ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతారు. ప్రొడ్యూసర్కి ఒక రిక్వెస్ట్, ఇంటర్వెల్కి ఖర్చులు ఇమ్మని చెప్పండి ప్లీజ్. ఏడిపించేశాడు, చాలా బాగా ఏడిపించాడు. డైరెక్ట్ సూపర్. మాస్ మహారాజా కాదు, ఎస్ఎస్ఆర్ డామినేట్ చేసిన రవణ ఇస్ బ్యాక్. జై రవణ. రవణ హిట్ కొట్టాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. డిస్టులు అయితే మీరు మెంటల్. అసలు సినిమా చూస్తే వైబ్ అంటే చూడండి అంతే. సినిమా చాలా బాగుంది, అందరూ ఎంకరేజ్ చేయండి. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. చాలా చాలా బాగుంది, చాలా ఎమోషనల్. మూవీ పరంగా వస్తే మాత్రం గట్టిగా అట్లా గట్టిగా అరిచే మూవీ అయితే కాదు. భక్తిగా, అసలు భక్తి లేనోటికి కూడా సినిమాకి వెళ్తే మాత్రం ఒక వైబ్ కానీ, సేమ్ అయ్యప్ప స్వామిని చూసినట్టు మాత్రం రవి అన్నం చూస్తే మాత్రం సేమ్ అంతే ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కడు మాత్రం ఏడుస్తాడు పక్కా, అది మాత్రం చెప్తున్నా. వెళ్ళిన ప్రతి ఒక్కడు ఏడవపోతే మాత్రం వాడు మనిషి పుట్టే వేస్ట్. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి, ఇలాంటి సినిమా ఒకటి ఎంచుకున్నందుకు రవి అన్నకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మూవీ పక్కా సూపర్ 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 డూపర్ హిట్ అన్న, చూడొచ్చు పక్క. చాలా రోజులైందన్న మంచి మూవీ చూసి అయితే. అది రవితేజ గారి నుంచి అయితే మంచి కంబ్యాక్. అయ్యప్ప స్వామి సాక్షిగా రవితేజ గారు అయితే ఇచ్చి పడేశారు. ఆ 2 సాంగ్స్ అయితే మామూలు వైపు కాదు. ఫస్ట్ సాంగ్ అంటే దేవుడి పాటలకి థియేటర్ కాన్సెప్ట్ అవ్వడం అయితే నాకు తెలిసి ఇదే మొదటిసారి. అంత బాగా అయింది మూవీ. అండ్ నాలాంటి ఎమోషనల్ ఫుల్స్ అయితే సెకండ్ హాఫ్ చూడకండి, కానీ క్లైమాక్స్ మాత్రం ప్యూర్ జస్టిఫికేషన్ అన్న. సినిమా మొత్తం అసలు నీకెందుకు అలాంటి సీన్స్ పెట్టాల్సి వచ్చింది, అది ప్రతి చెప్పడం అయితే ప్యూర్ జస్టిఫికేషన్. లైక్ అది చెప్తున్నా కదా, అయ్యప్ప స్వామి సాక్షిగా రవితేజ అన్న ఇచ్చాడు పర్ఫార్మెన్స్. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ద బెస్ట్ అన్న. రాజమౌళి గారినే డామినేట్ చేసిన యాక్టర్ అన్న ఆయన. సో మామూలు పర్ఫార్మెన్స్ కాదు, మంచి కంబ్యాక్ అన్న. రవితేజ గారిని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా చూస్తారు. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. అయ్యప్ప స్వామి సాంగ్స్ 2 ప్లే అయినప్పుడైతే గూస్ బంప్స్ అన్న మనుషులకి. మంచి థియేటర్లో చూడండి, మంచి సౌండ్ సిస్టంలో చూడండి. సినిమా ఎక్కకపోతే నన్ను నమ్మకండి, ఇంక అంతే. అంత మంచి సినిమా. ఎందుకన్నా ఫ్లాప్స్ ఎందుకన్నా, ఎవరు లెక్కేస్తారన్న? మంచి సినిమా వచ్చింది, పిచ్చి పీక్స్ ఉన్న మూవీ, తప్పకుండా వచ్చి చూడండి.
కానీ అదే అన్నా సెకండ్ హాఫ్ అయితే ఏడిపించి పడేశారు. చాలా డిస్టర్బ్ అయ్యాను నేనైతే. కానీ క్లైమాక్స్ అయితే ప్యూర్ జస్టిఫికేషన్. క్లైమాక్స్లో కొన్ని మాటలు ఉంటాయి, హార్ట్ టచింగ్, చాలా బాగుంది మూవీ, చాలా మంచి మూవీ. అందరూ తప్పకుండా థియేటర్కి రండి, మంచి సినిమా, ఎంజాయ్ చేయండి. పాట వచ్చేసి అయ్యప్ప సాంగ్ వచ్చేసి 15 సంవత్సరాలు అయిందట. ఆల్రెడీ మన డైరెక్టర్ కూడా రివీల్ చేశారు. అంతే ఏజీ పెరిగిన కొద్దీ వాయిస్ కొంచెం చేంజ్ కావచ్చు, అలా చేంజ్ అయిందని చాలామంది డైరెక్టరే చెప్పారు. ఇప్పుడు అదే సాంగ్ కదా, ఇప్పుడు ఆ సాంగ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మేము ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో బుక్ చేసుకోవాలనుకున్నాం. మరి ఇది 3 సాంగ్లు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సర్ప్రైజ్ అంతే ఏముండదు అన్న. ఇప్పుడు అయ్యప్పల దీక్షలో ఎలా ఎదిగాడు, ఎలా అయ్యప్పలో ఎలా పూజలు ఎలా చేస్తారు అన్నది, 41 రోజులు మాలలు ఎలా ఉన్నారు అన్నది రవితేజ అట్లా చూపెట్టారు. ఇంకోటి ఏందో తెలుసా, సాంగ్కి అంటే అప్పుడు పడిన డప్పు సింగర్ అట ఆయన పేరు. అప్పుడు ఆయన పాడింది, ఇప్పుడు ఆయన పాడింది. అప్పటికిప్పటికీ వాయిస్ చేంజ్ అవుతాయి. ఏజీ పెరిగిన కొద్ది ముసలి వాళ్ళు అవుతారు కానీ వయసు వాళ్ళు అయితే కాదు కన్నా. ఇప్పుడు అదే యాంగిల్లో ఆయన ముసలాడై ఆయన వాయిస్ చేంజ్ అవ్వచ్చు, కానీ సాంగ్ మాత్రం అదే అయిపోయినా అదే అయిపోయింది. సినిమా మాత్రం 20 minutes అన్న నెక్స్ట్ లెవెల్. ఒక మాట చెప్పాలన్నా, నేను ఒక ½ an hour ఏడ్స్ వచ్చాను అన్న మూవీలో. ఒక అర్ధగంటలో వేసిన బాదర్ సెంటిమెంట్ వేరే లెవెల్ ఉంది. రవితేజ గారు పిల్లతో వచ్చినప్పుడల్లా సక్సెస్ అవుతారు, హిట్ కొడతారని ఒకటి గతంలో మనకు చూసుకుందే విక్రమార్కుడు ఉంది, రవితేజ అది ఒకటి కిక్ ఉంది. ఇది యాట్రిక్ పూర్తి చేసినట్టు దీంతో కంపేర్ చేసుకుంటే 3 సినిమాలు దానికి సపరేట్ జోనర్. కానీ ఈ సినిమాతో చెప్తాను కదా, అది పాపత్ సెంటిమెంట్ చూసుకుంటే ఈ సినిమాతో యాట్రిక్ కొట్టు. గతంలో చూసుకుంటే ఈ కొంచెం మార్చు నేను ఇది ఎమోషనల్కి ఒక 20 నిమిషాలు కంటిన్యూగా సీట్లకే అతుక్కుపోతాడు. 20 నిమిషాలు కంటిన్యూగా సీట్లకే అతుక్కుపోతాడు. కంట్లో పోంటే నీళ్ళు దూకుతాడు. అసలు సీట్లకి అతుక్కపోయారు. ఇలాంటి సినిమా రాలేదనిపిస్తుంది తెలుసా. అసలు ఇంతవాడికి చూడరన్న ఇలాంటి సినిమా తెలుసా. అయ్యప్పతోని సినిమా తీయటం, కోతురు సెంటిమెంటు, అసలు లేడీస్ గురించి తీయటం, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్టు అది రివీల్ చేయాల్సిన పని లేదు మనకు. కంబ్యాక్ కదన్న, గట్టి కంబ్యాక్ ఇచ్చిందన్న, గట్టి కంబ్యాక్ ఇచ్చింది. 150 కోట్లు కదన్న. నీకు కుళ్ళ చెప్తున్నా, నేను ఫ్యాన్ అన్న, ఫ్యాన్గా చెప్పట్లేదు. నేను రవితేజ డయట్ ఫ్యాన్. నేను ఫ్యాన్గా చెప్పట్లేదు, డయట్ ఫ్యాన్, రవితేజ ఫ్యాన్. నేను ఫ్యాన్గా చెప్పట్లేదు, కుళ్ళ చెప్తాను కదా. ఫ్యాన్గా చూడలేదు, ఫ్యాన్గా చూసి నేను ఫ్యాన్గా ఒక మాట చెప్తా, డయట్ ఫ్యాన్ కాబట్టి. 300-400 కోట్లు కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు అయ్యప్ప సినిమా చూడడానికి వచ్చినా అనుకున్నాను. ఒకటి అయ్యప్ప సినిమా చూడడానికి వచ్చినాను అనుకున్నాను. నేను రవితేజ ఫ్యాన్గా వచ్చిందని చెప్పట్లే, ఒక అయ్యప్ప సినిమా చూడడానికి వచ్చిన. ఈ సినిమా చూసిన వాళ్ళకు ప్రతిదీ మాలేసుకోవాలనిపిస్తుంది. కుళ్ళ చెప్పాలంటే 20 నిమిషాలు ఆరాంగా ఏడతారన్న. ఒకప్పుడు రంగస్థలం మూవీ ఉంది కదా, రంగస్థలంలో ఎట్లా ఏడ్చారో ఈ సినిమాతో అట్లా ఏడుస్తారన్న. 20 నిమిషాలు సీట్లకు అతుక్కుపోయినాను. ఓవరాల్గా చాలా గుడ్ పర్ఫార్మెన్స్. ఇది ఏంటంటే డివోషనల్ ప్లస్ కమర్షియల్ కలిపి ఉంది సినిమా. ఇది చాలా బాగుంది, చాలా నచ్చుతుంది. ఇట్స్ కంబ్యాక్, ప్యూర్ కంబ్యాక్ అనమాట. లేదు ఇది ఫ్యామిలీ హిట్ అనమాట. ఇప్పుడు మీరు రేపు సాటర్డే సండే చాలా ఫ్యామిలీని డ్రైవ్ చేస్తుంది. ప్లస్ డివోషనల్ పరంగా మన అయ్యప్ప ఉన్నాడు కాబట్టి అది కూడా. సాంగ్స్ అయితే ఎక్సలెంట్. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అయినా, సెకండ్ హాఫ్లో ఉన్న ట్విస్ట్ అయినా చాలా బాగున్నాయి. అదే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అండి, నేను రివీల్ చేయలేము. సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, సో నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలదలుచుకోలేదు. సాంగ్ వైబ్ సూపర్ ఉందండి. సాంగ్ చాలా బాగుంది. మల్లెపూల సాంగ్ చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగుంది.